రాజ్యానికి కారణం ఏంటిదన్నా? ఓరుగల్లు ఒక కళా రాజధాని, ఒక సాంస్కృతిక రాజధాని, అనేక కళలకు పుట్టినిల్లు, ఎంతోమంది కవులు కళాకారులకు పుట్టినిల్లు మన ఓరుగల్లు. కాబట్టి ఆ ఓరుగల్లు యొక్క వైభవాన్ని, మన కళా వైభవాన్ని, మన సాంస్కృతిక వైభవాన్ని, మన ఆధ్యాత్మిక నేపథ్యతను, మన కాకతీయుల యొక్క శిల్పకళ వైభవాన్ని చాటాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇండస్ ఫౌండేషన్ సంస్థను 2020లో ప్రారంభించి ఈ ఇండస్ ఫౌండేషన్ మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని ప్రారంభించడం జరిగింది. ఎన్సీసీ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఏమైనా మనకి ఉంటారా అన్న? 100% ఇది ఒక ఓరుగల్లు ఉత్సవము, కాకతీయుల ఉత్సవము. ఇది మనందరూ ఉత్సవంగా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఎన్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు, ఎన్సీసీ వాళ్ళు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, లేదా పుర ప్రముఖులు కావచ్చు, వాళ్ళందరి యొక్క సహకారంతోనే ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా ఇన్నేళ్ల పాటు కొనసాగింది. మళ్ళీ ఈ ఫిబ్రవరి 15వ తేదీన అనేక మంది కవులు కళాకారులు, మేధావులు, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకులు ఈ యొక్క వేదికను పంచుకోనున్నారు. శివరాత్రి సందర్భంగా ఇది ఒక జాగరణ వేదిక మాత్రమే కాదు, ఒక స్ఫూర్తినిచ్చేటువంటి వేదికగా కూడా ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది. ఈ పోయిన 5 సంవత్సరాలు కానీ ఈ సంవత్సరం కొత్తగా ఏం చేస్తున్నారన్న? ప్రతి సంవత్సరం కూడా కొత్తదనం ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా విశిష్టమైనటువంటి వ్యక్తులను తీసుకొస్తాము. వివిధ రంగాల్లో అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాళ్ళు ప్రదర్శించేటువంటి వాళ్ళని తీసుకొస్తాము. ఈ సంవత్సరం ముఖ్యంగా మనకి ఇస్కాన్ గురువు అయినటువంటి, ఆధ్యాత్మిక గురువులు అయినటువంటి రాధా మనోహర్ దాస్ గారి ప్రవచనం ఉంది. అదేవిధంగా సినీ సంగీత దర్శకులు, గాయకులు అయినటువంటి మన ఆర్పి పట్నాయక్ గారి యొక్క స్వరాభిషేకం ఉంది. తర్వాత మన కాసర్ల శ్యామ్, మన ఓరుగల్లు బిడ్డ, గేయ రచయిత అయినటువంటి జాతీయ ఉత్తమ గేయ రచయిత అవార్డు పొందినటువంటి వారు వస్తున్నారు. అట్లా అనేక మంది వస్తున్నారు. ఈ ప్యాంప్లెట్లో సంపూర్ణమైనటువంటి వివరాలు ఉన్నాయి. తప్పకుండా ఓరుగల్లుకు పూర్వవైభవం తీసుకొచ్చేటువంటి ఒక స్ఫూర్తిని అందించేటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి ఓరుగల్లు ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందే ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం యొక్క కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు ఇండస్ ఫౌండేషన్ సెక్రటరీ పురుషోత్తం యాదవ్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రకాళి అమ్మవారి దేవాలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ శేషయ్య గారు, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పెద్దలు జైపాల్, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని ఈ ఓరుగల్లు గడ్డ మీద పుట్టినటువంటి కవి దాశరథి అన్నారు. అలాంటి తెలంగాణకు గుండెకాయ లాంటిది ఓరుగల్లు. ఓరుగల్లు ఒక కళా రాజధాని, ఒక సాంస్కృతిక రాజధాని. అనేక జానపద కళలకు పుట్టినిల్లు. ప్రతి కళారూపము మన 1000 ఏళ్ల నాగరికతను నెట్టాడులాగా నిలబెడతా ఉంటది. ఈ ఓరుగల్లు కేంద్రంగా పుట్టినటువంటి ప్రతి కళారూపము ఒక సందేశం అందిస్తుంది. మన ఓరుగల్లు ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం. ఉత్తరాన కాశీ, దక్షిణాన దక్షిణ కాశీ మన ఓరుగల్లు. ఈ 3 ప్రాంతాలు కూడా భూమి మీద ఒకే రేఖాంశం మీద, ఒకే లాంగిట్యూడ్ మీద ఉంటాయి. దాని కారణంగా ఈ ప్రాంతంలో ఒక నిగూఢమైనటువంటి శక్తి దాగుందని చాలా మంది పెద్దలు చెప్తూ ఉంటారు. దాన్ని గ్రహించినటువంటి సాధువులు, సంతులు మన భైరవ గుట్టలో, మన సిద్ధగుట్టలో, ఇక్కడ ఈ గుహలలో తపస్సు చేసినట్టు కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. మీడియాలో కూడా కథనాలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక నిగూఢమైనటువంటి శక్తి దాగి ఉంది. కాబట్టి మన సామ్రాజ్యాన్ని ఇక్కడే నెలకొల్పాలి, దీని కేంద్రంగా నడిపించాలని చెప్పి కాకతీయులు ఆనాడు మన పద్మాక్షి గుట్ట దగ్గర మొదటి రాజధాని ఏర్పాటు చేసుకున్నారు. దాని ఫలితంగా ప్రపంచంలో ఏ సామ్రాజ్యము కూడా, ఏ సామ్రాజ్య చక్రవర్తి కూడా లేని విధంగా 400 సంవత్సరాల పాటు కాకతీయులు ఓరుగల్లును కేంద్రంగా చేసుకొని మొత్తం దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు. అంత గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం మన ఓరుగల్లు. మన ఓరుగల్లు యొక్క కళా వైభవాన్ని, మన సాంస్కృతిక వైభవాన్ని, మన ఓరుగల్లు విశిష్టతను, మన శివతత్వాన్ని చాటేలాగా మన ఓరుగల్లు కేంద్రంగా ఒక కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నప్పుడు శివరాత్రే సరైనటువంటి వేదిక.
ఎందుకంటే ఆ రోజు అందరూ కూడా భక్తి భావంలో ఉంటాము. రాత్రిపూట జాగరణ కోసం ఒక వేదిక కోసం ఎదురు చూస్తుంటాం కాబట్టి శివరాత్రి ఒక మంచి వేదిక అవుతుంది అని చెప్పి ఆలోచించి 2020లో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని మనం ప్రారంభించడం జరిగింది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఓరుగల్లు ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, ఒక శైవ క్షేత్రం కాబట్టి ఇక్కడ ఏ భక్తి కార్యక్రమం పెట్టినా కూడా అది విజయవంతమవుతుందని భావించి ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టడం జరిగింది. చాలా మంది శివుడు ఆజ్ఞలేని చీమైనా పుట్టదు అన్నట్టు ఆ శివుడి యొక్క ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి, అనుగ్రహం ఉంది కాబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు సాగుతూ వస్తున్నది. మన ఓరుగల్లుకే వన్నెరించే విధంగా నడిచింది, దాన్ని నడిపించింది కర్త కర్మ క్రియ అంతా కూడా ఓరుగల్లు ప్రజలు. శివుడు మనం కాదు. మన ఓరుగల్లు ఉత్సవం, మన కాకతీయుల ఉత్సవం ఇది, మన ఓరుగల్లు ప్రజల ఉత్సవం. రాజకీయాలకు తావు లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం నేను చేశాను. కార్యక్రమం అందరిది, దీనికి పార్టీలతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు. ఇది ఓరుగల్లులో పుట్టినటువంటి ప్రతి బిడ్డకు సంబంధించినటువంటి కార్యక్రమంగానే ఉండాలి అని చెప్పి మొదటి నుండి కూడా మేము భావించి ఈ యొక్క కార్యక్రమ రూపకల్పనలో కానీ దీని అమల్లో కానీ ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మేము ముందుకెళ్తాం. ఓరుగల్లు బిడ్డలందరికీ కూడా ఇలవేల్పోయినటువంటి మన భద్రకాళి అమ్మవారి సన్నిధిలో ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి బ్రహ్మశ్రీ మన శేషయ్య గారి చేతుల మీదుగా ఈ యొక్క కరపత్రాన్ని మనం ఆవిష్కరించుకుంటున్నాము. వారి ఆశీర్వాదం కారణంగా ప్రతి సంవత్సరం కూడా ఎటువంటి ఆటంకం లేకుండా దీన్ని ముందు తీసుకెళ్లగలుగుతాం. శివరాత్రి ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వర్ల యొక్క కళ్యాణంతోనే ప్రారంభమవుతుంది. పార్వతీ పరమేశ్వర్ల యొక్క కళ్యాణం లోక కళ్యాణార్థం జరిగిందని అంటూ ఉంటారు కాబట్టి దానితోనే ఈ యొక్క ఉత్సవం 5:30కు ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో ఆ శివుడి యొక్క అనుగ్రహం పొందడానికి ఆ పరమేశ్వరుని ఆవాహన చేసేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియగా ఉన్నటువంటి సప్తహారతి ఈ తెలంగాణ వైభవాన్ని చాటుతూ మన ఓరుగల్లు తత్వాన్ని చాటుతున్నటువంటి ప్రతిభావంతులకు కాకతీయ పురస్కారాలు కూడా ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం కూడా మనకు ఉంటుంది. ఈ రకంగా ఓరుగల్లు అంటే ఎట్లాంటిది అంటే ఒకవైపు భక్తి, ఇంకోవైపు కళలు, సాహిత్యము, పరుల కోసం పరితపించేటువంటి నాయకులు, అద్భుతమైనటువంటి ఒక ప్రాంతం. ఓరుగల్లు గడ్డ మీద పుట్టడమే ఒక అదృష్టం. నిజంగా ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దాన్ని వెలికితీసేటువంటి కార్యక్రమం కూడా ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావాలంటే మన మీడియా మిత్రుల యొక్క సహకారం కూడా అవసరం. ప్రతి సంవత్సరము ఇది మా కార్యక్రమము, ఇది మా ఓరుగల్లు కార్యక్రమము, మా కాకతీయ ఉత్సవము, మా శివుడు ఉత్సవము అని చెప్పి మీడియా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. లైవ్ టైల్గా ఈ కార్యక్రమ నిర్వహణకు అనేక మంది అనేక రకాలుగా తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. సుమారుగా ఒక 200 మంది వాలంటీర్లు సుమారు ఒక నెల రోజుల పాటు ఎంతో కష్టపడి స్వచ్ఛందంగా, ఇక్కడ ఎవరు ఏమి ఆశించేది కూడా ఏమీ ఉండదు, ఆ స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమానికి మరి వారు సమయం ఇచ్చి దీన్ని ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అనేక హిందూ ధార్మిక సంస్థలు కూడా, అది విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బజరంగ దళ్ కావచ్చు, అనేక సంస్థలు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కంప్లీట్ గా ఓన్ చేసుకొని ముందుకెళ్తున్నారు. అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల యొక్క నాయకులు, కార్యకర్తలు ఏ పార్టీలైనా ఉండవచ్చు కాక వాళ్ళు కూడా ఈ కార్యక్రమం మన కార్యక్రమము, ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకెళ్లాలని చెప్పి వారు కూడా తోడ్పాటును అందిస్తున్నారు. వారందరికీ కృతజ్ఞత చెప్తూ ఈ రాబోయే శివరాత్రి కార్యక్రమం కూడా విజయవంతంగా ముందుకెళ్లే విధంగా మీ అందరి సహకారం ఆశిస్తున్నాము. తప్పకుండా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మరి ఈ శివరాత్రి కూడా విజయవంతమవుతుందని చెప్పి ఆశిస్తున్నాం. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇప్పటి నుంచి మేము ప్రారంభిస్తాము. సుమారుగా మాకు 10 రోజుల సమయం ఉంది. 10 రోజుల సమయంలో హైదరాబాద్ గ్రౌండ్స్ లో కానీ ఇంకా ఇతరితర ఏర్పాట్లు కూడా మేము ప్రారంభిస్తాము. మా పురుషోత్తం చెప్పినట్టుగా ఈ యొక్క కరపత్రాన్ని మనం ఓరుగల్లులో ఉన్నటువంటి ప్రతి ఇంటికి చేర్చే ప్రయత్నంలో మనం అందరం కూడా ఉండాలి. ప్రధాన అర్చకులు శ్రీ శేషయ్య గారి చేతుల మీదుగా మనం ఈ కరపత్రాన్ని ఆవిష్కరించుకున్నాం. కరపత్రంలో ఈసారి శివరాత్రికి సంబంధించిన
లక్ష్మణన్న, శివన్న, తిలకరెడ్డి అన్న, అమరీష్ గారు, కొదారి రవణ, సుమన్ గౌడ్ అన్న, కుమరన్న, మన అభిషేక్ అందరు కరపత్రాన్ని చూపెడతానికి ఈ సంవత్సరానికి సంబంధించి